ఒక అమ్మాయి వాళ్ళ అన్నయ్య మేనత్త కూతుర్ని చేసుకుంటానని చేసుకోవాల. ఎందుకంటే ఇతనికి బాగా మంచి ఉద్యోగం వచ్చిందని, ఇంకా మంచి అందగత్తిని, డబ్బున్న అమ్మాయిని చేసుకోవాలని ఆ మేనత్త కూతుర్ని చేసుకుంటానని మాట ఇచ్చి ఆ అమ్మాయిని చేసుకోకుండా వేరే అమ్మాయిని చేసుకున్నాడు. ఈ మేనత్తకి ఒక కొంచెం కాలు అవుడున్నటువంటి కొడుకున్నాడు. ఆ కొడుకుకి కూడా పెళ్లి కావట్లేదు. కూతుర్ని మేనల్లుడు కూడా చేసుకోలేదు. ఒకరోజు పుట్టింటికి వచ్చి ఈ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ మేనత్త బోరున ఏడ్చింది. వాడిని చేసుకుంటానని నీ కొడుకు చేసుకోలేదు. వీడు చూస్తేనే కొంచెం కాలు అవుడు ఉండటం వల్ల వీడిని ఎవరో చేసుకోవట్లేదు అని చాలా బాధపడింది. ఇది విన్న ఈ అమ్మాయి బావని నేను చేసుకుంటానని చెప్పింది. దానికి వాళ్ళ నాన్నగారు వద్దమ్మా, వాడు కొంచెం అవిటి కాలు కదా, వాడికి ఉద్యోగం కూడా లేదు, ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్తున్నాడు, వద్దని అన్నాడు. కానీ లేదు నాన్న, అత్తయ్య చాలా బాధపడుతుంది, బావ చాలా మంచోడు, నాకేం ఇబ్బంది ఏం లేదు, నేను చేసుకుంటానని చెప్పేసి అతన్ని చేసుకుంది. అతన్ని చేసుకున్న తర్వాత అతను ఈ అమ్మాయితో ఒక మాట అన్నాడు. నన్ను చేసుకుంటే గౌరవం ఉండదని నన్ను ఎవరో చేసుకోలేదు. నన్ను నువ్వు ఇష్టపడి నన్ను గౌరవించి నన్ను పెళ్లి చేసుకున్నావు, నీ గౌరవాన్ని నిలబెడతానని చెప్పేసి ఆ ట్యూషన్స్ మానేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి అతను స్టేట్ బ్యాంక్ ఇండియాలో మేనేజర్ అయ్యాడు. ఇంటర్మీడియట్ చదువుకుని ఈ అమ్మాయిని డిగ్రీ బీఈడీ చేసి గవర్నమెంట్ టీచర్ని చేశాడు. రోజు కారులో తీసుకెళ్లి ఆ అమ్మాయిని చక్కగా స్కూల్లో వదిలిపెడతాడు. ఇద్దరు పిల్లలు. ప్రతి పండక్కి చుట్టాలని, బంధువుల్ని, అటువైపు వాళ్ళని ఇటువైపు వాళ్ళని పిలవడం, ఎంతో ప్రేమగా చూడడం, ఎంతో హ్యూమన్. అతని మానవత్వం అంతా ఇంత కాదు, ఎంతో మంచి వ్యక్తి. ఒక్కొక్కసారి కొందరికి మనం గౌరవాన్ని ఇస్తే వాళ్ళు మనకు అద్భుతమైన జీవితాన్ని ఇస్తారు. మేనత్త యొక్క గౌరవం కాపాడాలని, ప్రేమను కాపాడాలని, అలాగే బావయ్యని గౌరవాన్ని ఇవ్వాలని అమ్మాయి పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయికి ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. సమాజంలో టీచర్గా గౌరవం ఉంది, బంధువుల మధ్య మంచి గౌరవం ఉంది. ఎంతో ఈరోజు గొప్పగా హ్యాపీగా బతుకుతుందన్నమాట. ఒక్కొక్కసారి మనం కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పుతూ ఉంటాయి.